హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న కళాకార్ షెడ్ వచ్చేసి రామదాసు కళాకార్ షాప్ నెంబర్ 3 ఫ్రెండ్స్. ఇక్కడైతే ముంబై స్టైల్ విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనమైతే లోపలికి అయితే చూసేద్దాం. అలాగే కలరింగ్ అయితే కాలే ఫ్రెండ్స్. అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటే ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో అయితే లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళేసి ఎలాంటి మోడల్స్ అయితే ఉన్న విగ్రహాలు అయితే చూసేద్దాం. పదండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎదురుగా అయితే ఒకటైతే మేకింగ్ అయితే జరిగింది. ముంబై స్టైల్ విగ్రహం అయితే చూడండి. ముందైతే ఇక్కడ 3 గుర్రాలను అయితే ఇచ్చారు. వినాయకుడిని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చోబెట్టాడు. రథం మీద అయితే 3 గుర్రాల మీద అయితే రథంతో అయితే బయలుదేరిన ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహము. అలాగే మనం రామదాసు కళా షాప్లో వన్ షాప్లోది, అలాగే ఇది షాప్ నెంబర్ 3 ఫ్రెండ్స్. ఈ 2 షాపులలో విగ్రహాలు అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది. కలరింగ్ అయ్యాక కూడా మనం అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మన పేజీని అయితే లైక్ చేసుకున్నాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో అయితే మన పేజీని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, హనీ బేబీ గణేష్ ఐడల్స్. మనమైతే లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం దాదాపు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. గోల్డ్ వర్కింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే మేకింగ్ అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎదురుగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు ఇటు సైడ్ అయితే ఇటు 14 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. 22 ఫీట్స్ అయితే విగ్రహం, ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే మేకింగ్ అయితే జరగాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా మేకింగ్ అయితే ఉంది. జస్ట్ 50% అయితే మేకింగ్ అయింది. 100% మేకింగ్ అయితే అవ్వాలి. మన ఛానల్లో అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, గరుడ మీద అయితే వినాయకుడు అయితే నిల్చొని నాట్యం చేస్తున్నట్టు అయితే ఇచ్చాడు. ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు గరుడని అయితే. వినాయకుడు అయితే చూడండి ఫ్రెండ్స్, దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇంకా మేకింగ్ అయితే జరగాలి. గరుడ విగ్రహం బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బుక్ చేసుకుని ఫ్రెండ్స్. ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. లంబోదర బొజ్జగణపయ్య. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే జ్యువెలరీ వర్క్ అయినా, అలాగే వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఇక్కడ మెడ కింద అయితే వినాయకుడికి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే అరహర మర స్టైల్లో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడు. ఇక్కడైతే కాన్సెప్ట్ అయితే ఒక విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయమాకండి ఫ్రెండ్స్. మనం మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ముంబై స్టైల్ విగ్రహం. సింపుల్గా అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే దర్శనం ఇస్తుండు. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వినాయకుడి చేతిలో అయితే నెమలిని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. పెయింటింగ్ వర్క్ అయ్యాక కూడా మన ఛానల్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది రామదాసు షాప్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడైతే అన్ని డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి, దాదాపు ఇదైతే 15 ఫీట్స్ అయితే ఉంది. గబగబా చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. విగ్రహాలు ఆల్రెడీ మన ఛానల్ అయితే చాలాసార్లు అయితే అప్లోడ్ అయితే చేసాం. మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, బొజ్జగదర లంబోదర టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే వినాయకుడు ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చాడు. హరహర మహాదేవ స్టైల్ ఇక్కడ పక్కనైతే శివుడు పార్వతి ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం దాదాపు 18 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే కుందన్ వర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహాలకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. పంచకైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే బ్లూ కలర్ అయితే ఇచ్చారు. పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడున్న విగ్రహాలకైతే కుందన్ వర్క్, జ్యువెలరీ వర్క్, పంచ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలు. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయేదారులు. ఇదైతే రైట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్. అది షాప్ నెంబర్ 3 ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం అయితే ముందుకెళ్ళాలి 3 నెంబర్కి. ఇదైతే 1+ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. లోపల అయితే ఆల్రెడీ మనం చూసిన విగ్రహాలే ఉన్నాయి. మళ్ళీ ఒకసారి అయితే గబగబా చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దశావతార విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. పైన అయితే వెంకటేశ్వర స్వామిని ఇచ్చారు. చాలా అద్భుతంగా యూనిక్ డిజైన్లతో అయితే కలర్లు అయితే వేశారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. చూడండి, ఇదైతే నంది గణపతి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, కలర్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. పంచవర్క్ అయినా, జ్యువెలరీ వర్క్ అయినా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇటు పక్క శివుడు పార్వతి దేవిని ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 12 ఫీట్స్ అయితే ఉంది. రథం మీద అయితే వినాయకుడు అయితే బయలుదేరండి ఫ్రెండ్స్. చూడండి, ఇటు పక్క హరహర మహాదేవు, నందీశ్వరుడు, శేషనాగు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. ఫినిషింగ్ అయితే 100% ఫినిషింగ్తో అయితే విగ్రహాలు అయితే
చూడండి ఫ్రెండ్స్, ఇది ముంబై స్టైల్ విగ్రహం దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మూషిక మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని దర్శనం ఇచ్చిండు. కలర్లు అయితే ఒక యూనిక్ డిజైన్తో కలర్లు అయితే ఇచ్చారు. చింతామణి మోడల్ ఫ్రెండ్స్, ఇదైతే చింతామణి మోడల్ అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు. రాముడు ఇక్కడైతే హనుమంతుడు రాముడు అవతారంలో వినాయకుడిని అయితే ఇచ్చారు. లక్ష్మణుడు సీతాదేవిని చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పంచ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్, ఇదైతే దాదాపు 15 ఫీట్స్ పైన అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్. ఇదైతే 14 ఫీట్స్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అమ్మవారిని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. రియల్గా సాల్వా, రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇది ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇక్కడైతే అమ్మవారికి అయితే శారీ మీద వర్క్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 13 to 14 ఫీట్స్ మధ్యలో ఉంది. లింగ వినాయకుడు ఫ్రెండ్స్ దీనికి పేరు. మనం ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలాసార్లు అయితే చూసాం. మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ముంబై స్టైల్ విగ్రహం చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే గరుడ మీద అయితే వినాయకుడు కూర్చుని శేషనాగుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవైతే రామదాసు షాప్లో 1+ రామదాసు షాప్ నెంబర్ 3లో ఉన్న విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవి అయితే డిస్ప్లే విగ్రహాలు. షాప్ నెంబర్లో ఉన్న విగ్రహాలు అయితే మనం అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అప్డేట్ కలర్ వేసాక అలాగే ఫినిషింగ్ అయ్యాక కూడా అప్డేట్ అయితే ఇస్తాం. బాయ్ ఫ్రెండ్స్.